నెహెమ్యా 12వ అధ్యాయము. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో కూడా వచ్చిన యాజకులను లేవీయులను వీరే: యేషువ, సెరాయా, ఇర్మియా, ఎజ్రా, అమర్యా, మల్లూకు, హటూషు, షెకన్యా, రెహూము, మెరేమోతు, ఇద్దో, గిన్నెతోను, అబియా, మియామిను, మయధ్య, బిల్గా, షెమయ, మోయారీబు, యదాయ, సల్లు, ఆమోకు, హిల్కియా, యదాయ అనువారు. వారందరూ యేషువ దినములలో యాజకులలోను వారి బంధువులలోను ప్రధానులుగా ఉండిరి. మరియు లేవీయులలో యేషువ, బిన్నూయి, కద్మియేలు, షెరేబ్యా, యూదా స్తోత్రాది సేవ విషయములో ప్రాధాని అయిన మత్తన్యాయు అతని బంధువులను, మరియు బగ్బుక్యాయు, ఉన్నీయును వారి బంధువులను వారికి ఎదురు వరుసలో నుండి పాడువారు. యేషువ యోయాకీమును కనెను, యోయాకీము ఎల్యాషీబును కనెను, ఎల్వాషీబు యోయాదాను కనెను, యోయాదా యోనాతానును కనెను, యోనాతాను యద్దూవను కనెను. యోయాకీము దినములలో పితరులలో ప్రధానులైన వారు యాజకులై ఉండిరి. వారెవరనగా సెరాయా ఇంటి వారికి మెరాయా, ఇర్మియా ఇంటి వారికి హనన్యా, ఎజ్రా ఇంటి వారికి మెషుల్లాము, అమర్యా ఇంటి వారికి యెహోహానాను, మెలీకు ఇంటి వారికి యోనాతాను, షెబన్యా ఇంటి వారికి యోసేపు, హారిము ఇంటి వారికి అద్నా, మెరాయోతు ఇంటి వారికి హెల్కై, ఇద్దో ఇంటి వారికి జకర్యా, గిన్నెతోను ఇంటి వారికి మెషుల్లాము, అబియా ఇంటి వారికి జిక్రీ, మిన్యామీను ఇంటి వారికి మోవధ్య ఇంటి వారికి పిల్టై, బిల్గా ఇంటి వారికి షమూయా, షమయా ఇంటి వారికి యోహానాతాను, యోయారీబు ఇంటి వారికి మత్తెనై, యదాయా ఇంటి వారికి ఉజ్జి, సల్లై ఇంటి వారికి కల్లై, ఆమోకు ఇంటి వారికి ఏబెజు, హిల్కియా ఇంటి వారికి హషభ్యా, యదాయా ఇంటి వారికి నెతనేలు. ఎల్యాషీబు దినములలో లేవీల విషయములో యోయాదా, యోహానాను, యద్దూవ కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. మరియు పారసీకుడగు దర్యావేషు ఏలుబడి కాలములో వారే యాజక కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. ఎల్యాషీబు కుమారుడైన యోహానాను దినముల వరకు అనుదినము జరుగు విషయముల గ్రంథమందు వారు లేవీయుల కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. లేవీయుల కుటుంబ ప్రధానులైన హషభ్యాయు, షెరెబ్యాయును, కద్మియేలు కుమారుడైన యెషూవయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతో కూడా దైవజనుడైన దావీదు యొక్క ఆజ్ఞని బట్టి స్తుతి పాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడిరి. మత్తన్యా, బగ్బుక్యా, ఓబద్య, మెషుల్లాము, టల్మోను, అక్కువు అనువారు గుమ్మముల దగ్గరనున్న పదార్థపు కొట్టుల మీద కాపు కాచు ద్వార పాలకులుగా ఉండిరి. వీరు యోజాదారునకు పుట్టిన యేషువ కుమారుడైన యోయాకీము దినములలోను అధికారి అయిన నెహెమ్యా దినములలోను యాజకుడును శాస్త్రీయునగు ఎజ్రా దినములలోను ఆ పని జరుపుచూ వచ్చిరి. యెరూషలేము కాపురమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్ర గీతములతోను పాటలతోను స్వరమండల సితార చేయి తాళములతోను సంతోషముగా జరిగించినట్లు లేవీయులను తమ సకల స్థలములలో నుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి. అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టూనున్న మైదాన భూమిలో నుండి నెటోపాతి యొక్క గ్రామములో నుండి కూడుకొని వచ్చిరి. మరియు
గిల్గాలు యొక్క ఇంటిలో నుండి, గెబా యొక్కయు అజ్మావెతు యొక్కయు పొలములలో నుండి జనులు వచ్చిరి. ఎలయనగా యెరూషలేము చుట్టూను గాయకులు తమకు ఓళ్లను కట్టుకొని ఉండిరి. యాజకులను లేవీయులను తమను తాము పవిత్రపరచుకొనిన తర్వాత జనులను, గుమ్మములను, ప్రాకారమును పవిత్రపరచరి. అటు తర్వాత నేను యూదుల ప్రధానులను ప్రాకారం మీదికి తోడుకొని వచ్చి స్తోత్ర గీతములు పాడు వారిని 2 గొప్ప సమూహములుగా ఏర్పరచుతని. అందులో ఒక సమూహము కుడి ప్రక్కను పెంట గుమ్మము వైపున ప్రాకారము మీదను నడిచెను. వారి వెంబడి హోషయాయును యూదుల ప్రధానులలో సగము మందియును వెళ్ళిరి. మరియు అజర్యాయు, ఎజ్రాయు, మెషుల్లామును, యూదాయు, బెన్యామీనును, షెమాయాయును, ఇర్మియాయును అనువారు పోయిరి. యాజకుల కుమారులలో కొందరు బాకాలు ఊదుచూ పోయిరి. వారెవరనగా ఆసాపు కుమారుడైన జక్కూరునకు పుట్టిన మీకాయా కనిన మత్తన్యాకు పుట్టిన షమయా కుమారుడైన యోనాతానులకు పుట్టిన జకర్యాయు, అతని బంధువులకు షమయ, అజరేలు, మెలలై, గిలలై, మాయి, నెతనేలు, యూద, హనాని అనువారు. వీరు దైవజనుడకు దావీదు యొక్క వాద్యములను వాయించుచూ పోయిరి. వారి ముందర శాస్త్రియకు ఎజ్రాయును నడిచెను. వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మము దగ్గర దావీదుపురము యొక్క మెట్ల మీద దావీదు నగరును దాటి ప్రాకారం వెంబడి తూర్పు వైపు నీటి గుమ్మము వరకు పోయిరి. స్తోత్ర గీతములు పాడు వారి 2వ సమూహం వారికి ఎదురుగా నడిచెను. వారి వెంబడి నేనును వెళితిని. ప్రాకారము మీదనున్న సగము మంది కొలుములు గోపురము అవతల నుండి వెడల్పు ప్రాకారము వరకు వెళ్ళిరి. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండి, పాత గుమ్మము అవతల నుండి, మత్స్యపు గుమ్మము అవతల నుండి, హనన్యేలు గోపురము నుండి, మేయా గోపురము నుండి, గొర్రెల గుమ్మం వరకు వెళ్ళి బందీ గృహపు గుమ్మములో నిలిచిరి. ఆ ప్రకారమే దేవుని మందిరంలో స్తోత్ర గీతములు పాడువారి 2 సమూహములను నేనును నాతో కూడా ఉన్న అధికారులలో సగము మంది నిలిచి ఉండేవి. యాజకులకు ఎల్యాకీము, మయసేయ, మిన్యామీను, మీకాయ, ఎల్యోయేనై, జకర్య, హనన్య బాకాలు పట్టుకొనిరి. ఇజ్రహయ అనువాడు నడిపింపగా మయసేయ, షమయ, ఎలియాజరు, ఉజ్జి, యెహోహానాను, మల్కియా, ఏలాము, ఏజరులను గాయకులు బిగ్గరగా పాడిరి. మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసినని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు, పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహు దూరమునకు వినబడెను. ఆ కాలమందు పదార్థములకును, ప్రతిష్టార్పణలకును, ప్రథమ ఫలములకును, 10వ వంతుల సంబంధమైన వాటికిని ఏర్పడిన గదుల మీద కొందరు నియమింపబడిరి. వారు యాజకుల కొరకును, లేవీయుల కొరకును ధర్మశాస్త్రానుసారముగా నిర్ణయింపబడిన భాగములను పట్టణముల పొలముల నుండి సమకూర్చుటకు నియమింపబడిరి. సేవ చేయుటకు నియమింపబడిన యాజకులను బట్టి, లేవీయులను బట్టి యూదులు సంతోషించిరి. మరియు గాయకులను, ద్వారపాలకులను దావీదును అతని కుమారుడైన సొలొమోనును ఆజ్ఞాపించినట్లు దేవుని గూర్చిన పనులను, తమ శుద్ధిని గూర్చిన పనులను నెరవేర్చుచు వచ్చిరి. పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయములోను, స్తోత్ర గీతముల విషయములోను, పాటల విషయములోను ఆసాపు ప్రధానుడు జెరుబ్బాబెలు దినములలోనేమి, నెహెమ్యా దినములలోనేమి ఇశ్రాయేలులందరూ వారి వంతుల చొప్పున గాయకులకును, ద్వారపాలకులకును భోజన పదార్థములను అనుదినము ఇచ్చుచూ వచ్చిరి. మరి వారు లేవీయుల నిమిత్తము అర్పణలను ప్రతిష్ఠించుచూ వచ్చిరి. లేవీయులు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి. నెహెమ్యా 13వ అధ్యాయము. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా, అందులో అమ్మోనీయులు గాని, మోయాబీయులు గాని దేవుని యొక్క
సమాజమును ఎన్నటికీ చేరకూడదు. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరచని. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చినని వ్రాయబడినట్టు కనబడెను. కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జన సమూహమును ఇశ్రాయేలీయుల నుండి వెలివేసిరి. ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వము కలుగజేసుకొని నైవేద్యమును, సాంబ్రాణిని, పాత్రలను, గింజలలో 10వ భాగమును, క్రొత్త ద్రాక్షారసమును లేవీయులకును, గాయకులకును, ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను, యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండెను. ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తర్వాత రాజునొద్ద సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబియాకు ఒక గది ఏర్పరచి చేసిన కీడంతయో తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయుడని ఆజ్ఞాపింపగా వారు అలాగూ చేసిరి. పిమ్మట మందిరపు పాత్రలను, నైవేద్య పదార్థములను, సాంబ్రాణిని నేనక్కడికి మరలా తెప్పించి తిని, మరియు లేవీయులకు రావలసిన పాళ్ళు వారికి అందక పోట చేత సేవ చేయు లేవీయులను, గాయకులను తమ పొలములకు పారిపోయిరని తెలుసుకొని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని. అటు తర్వాత యూదులందరూ ధాన్య ద్రాక్షారస తైలములలో 10వ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి. నమ్మకము గల మనుష్యులని పేరు పొందిన షెలమ్యా అను యాజకుని, సాదోకు అను శాస్త్రిని లేవీయులలో పెదాయాను ఖజానా మీద నేను కాపరులుగా నియమించితిని. వారి చేతి క్రింద మత్తన్య కుమారుడైన జక్కూర్నకు పుట్టిన హానాను నియమింపబడెను. మరి తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పని వారికి నియమింపబడెను. నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకముంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తోటలను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయిటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకొని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించితిని. తూరు దేశస్థులను కాపురముండి యెరూషలేములోను విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేదురు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణస్థుల మీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలుల మీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పితిని. మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలననియు విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించితిని. మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారిలో కొందరిని కావలి ఉంచితిని. వర్తకులను, నానా విధములైన వస్తువులను అమ్మువారును 1-2 మారులు యెరూషలేము అవతల బస చేసుకొనగా నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటిని, మీరు గోడ చాటున ఎందుకు బస చేసుకుంటురి? మీరు ఇంకొకసారి ఇలాగు చేసినట్లా మిమ్మను పట్టుకొందునని చెప్పితిని. అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరీ రాలేదు.
అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెననియు విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, ఇందును గూర్చి నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించవు. ఆ దినములలో అష్డోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడిరి. వారి కుమారులలో సగము మంది అష్డోదు భాష మాట్లాడువారు. వారు ఆయా భాషలు మాట్లాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికిని రాదు. అంతట నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి, మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకుయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలనని వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించి ఇటు కార్యములు జరిగించి ఇశ్రాయేలుల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలులందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? కాగా ఇంత గొప్ప కీడు చేయునట్లును మన దేవునికి విరోధముగా పాపము చేయునట్లును అన్య స్త్రీలను వివాహము చేసుకొనిన మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగితిని. ప్రధాన యాజకుడును ఎల్యాషీబు కుమారుడనైన యోయాదా కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్బల్లటులకు అల్లుడాయను. దానిని బట్టి నేను అతని నా యుద్ధ నుండి తరిమితిని. నా దేవా, వారు యాజక ధర్మమును, యాజక ధర్మపు నిబంధనను, లేవీయుల నిబంధనను అపవిత్రపరచని గనుక వారిని జ్ఞాపకం ఉంచుకొను. ఇలాగున వారు ఏ పరదేశులలోనూ కలియకుండా వారిని పవిత్రపరచి ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవ చేయనట్లు నియమించితిని. మరియు కావలసి వచ్చినప్పుడల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకొని వచ్చినట్లుగా నేను నియమించితిని. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము.